హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు వేణుగోపాల స్వామి ఆలయం గురించి చూపిస్తాను. ఇది ఉపమాక నక్కపల్లి మండలం, విశాఖపట్నం జిల్లాలో ఉంది. చూస్తున్నారు కదా, ఇది స్వామివారి పుష్కరిణి. ఇక్కడే వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. వీడియోలో ఎంత ఎక్కువగా ఉంటుందని అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే మనకు ధ్వజస్తంభము, గరుత్మంతుల వారు, అలాగే స్వామివారి ద్వారపాలకులైన జయ విజయుల విగ్రహాలు కనిపిస్తాయి. 6వ శతాబ్దంలో తూర్పుగోదావరి జిల్లా కాండ్రేగుల సంస్థానాధిపతులు శ్రీకృష్ణ భూపాలుడు కొండపై శ్రీవారి ఆలయము నిర్మించుటకు క్షేత్రమాత్యం నందు పొందుపరచబడి ఉన్నది. కాగా కొండ దిగువన శ్రీ వేణుగోపాల స్వామి వారిని శ్రీ నారద మహాముని ప్రతిష్ఠించినట్లు క్షేత్రమాత్యం వల్ల తెలియచున్నది. ఈ ఆలయంలో స్వామివారు వేణువును ధరించి మనకి దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో పాంచరత్న ఆగమ శాస్త్రమును అనుసరించి జరుగును. శ్రీరాముని అధ్యయన ఉత్సవములు, వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున శ్రీ వేణుగోపాల స్వామి వార్షిక కళ్యాణము మున్నగు విశేష కార్యక్రమాలు వైభవోపేతముగా జరుగును. ఈ వేణుగోపాల స్వామి ఆలయం ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడే కొండపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యాలు తయారు చేస్తారు. చూసారు కదా వీడియోని, ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.